టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ లైఫ్లో బెస్ట్ పార్ట్ని త్వరలోనే చూడబోతున్నారని ఏంజల్స్ చెప్తున్నారు. ఏ విషయంలోని అలాగే ఏ అవకాశాలు రాబోతున్నాయి, ఫ్యూచర్లో జరగబోయే మంచి విషయాలు ఏంటిది అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ యొక్క లైఫ్లో రాబోతున్న గుడ్ న్యూసెస్ ఏంటి? మీరు చేసిన పనిలో గుర్తింపు వస్తుందండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. దానికోసం కాంపిటీషన్ కూడా భారీగానే ఉంది. ఏంటి అంటే ఇక్కడ కొంతమంది డబ్బులు ఇచ్చి మీకు జరగాల్సిన పెట్టుబడి లాభాలు రాకుండా, జరగాల్సిన న్యాయం జరగకుండా చేయడానికి కర్మ అనేది అనుభవిస్తారు అని చెప్తున్నారండి. పాస్ట్ పర్సన్స్ అండి, వర్క్ ప్లేస్లో వాళ్ళు, కొంతమంది బిజినెస్ కాంపిటీటర్స్, నైబర్స్ అండి. వాళ్ళు చేస్తున్న పని కాకుండా మీ పనిలో మీకు గుర్తింపు వస్తుందని చెప్పి ఆ పని ముందుకు వెళ్ళకూడదని చెప్పి అవకాశాలు వెతుకుంటున్నారంట. బట్ అవకాశం లేదు. ఏ రకంగా కూడా అవకాశంగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదండి. అండ్ మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. వాళ్ళు ఏ రకంగా కూడా మీ పనిని ఆపలేకపోతున్నారు. అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదండి. వాళ్ళే బ్యాక్ స్టాంప్ వేసుకున్నారు. వాళ్ళు తీసిన కొత్తలో వాళ్ళే పడుతున్నారు ప్రతిసారి. అండ్ మీకు వెన్నుపోటు వేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఏదో విషయంలో. సో మీరు 4 చేతులతో సంపాదిస్తున్నారని చెప్పి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంట. బట్ ఒక మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో క్రియేట్ చేద్దామని చూస్తున్నారంటండి, సెలబ్రేషన్లు లేకుండా. బట్ ఏంటి అంటే వాళ్ళు చేసిన ప్రతి పని కూడా మీకు కీర్తి ప్రతిష్టలో తెచ్చిపెడుతుందండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారండి మీకు గుడ్ న్యూస్ రాకుండా చేయాలని చెప్పి. ఏంజల్స్, మన కలెక్టివ్కి రాబోతున్న గుడ్ న్యూస్ ఏంటి? త్వరలోనే ఒక మనీ ఆఫర్ రాబోతుందంట. అండ్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో దానికి ఒకరికి రెండు విధాలైన అవకాశాలు ఉన్నాయండి. సో దేంట్లో చేరాలి, ఏం చేయాలి అనేది ఆలోచించండి అని చెప్తున్నారు. అండ్ ఒకటి వచ్చేసరికి ఏంటంటే తెలిసిన వాళ్ళేనండి, అంటే జాబ్ ఆఫరే కానీ అంత మంచి ఆఫర్ కాదు. సో ఫ్యూచర్లో వెనక్కి తిరిగి చూసేలా చేయొచ్చు అనే ఆలోచన మీద మీకు ఏదైనా జాబ్ ఇప్పిద్దామని ఆలోచిస్తున్నారంట. బట్ దానికి అవకాశం లేదండి. అండ్ వంటి కాల మీద వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు ఆఫర్ ఇప్పిద్దాం అనుకుంటున్నారంట. దానికి మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎవరు అనేది. సో చూసుకోండి. అండ్ వాళ్ళు టీచ్ చేస్తున్నారంట వేరే వాళ్ళకి ఏం చేయాలి అనేది. సో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారనమాట. క్రియేట్ చేద్దామని చూస్తున్నారండి నెగిటివ్ ఎనర్జీస్ వాడి. బట్ అది ఏ రకంగా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయడానికి అవకాశం కూడా లేదని చెప్తున్నారు ఏంజల్స్. హ్యాపీ ఎండింగ్ పక్కా అండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో జరగబోయే విషయాలేంటి? ఒక ఎమోషనల్ ఆఫర్ వస్తుందంట. మ్యారేజ్ అయిన వాళ్ళకి గుడ్ న్యూస్, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ఆఫర్ లేదా పార్ట్నర్షిప్ ఆఫర్. సెలబ్రేషన్ చేసుకుంటారండి త్వరలోనే. ఎవరైతే మీ పరువు తీయాలని లేదా మీకు ఉన్న పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తారో వాళ్ళు అనుకుంది జరగదు అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుందంట. అండ్ ఒక మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి క్రియేట్ చేసుకుంటారు. అండ్ క్లియర్గా పాత్ అనేది ఉందని చెప్తున్నారండి. అండ్ బ్లేమ్ చేసి బాధ పెట్టడానికి కొంతమంది ట్రై చేస్తారంట. బట్ వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా చేయలేరు. న్యూ బిగినింగ్ ఏదో విషయంలో బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారంటండి. ఎస్, బ్యాక్ స్టాంప్ అయితే ఖచ్చితంగా వేయలేరు అని ఏంజల్ చెప్తున్నారు. ఏంజల్, నియర్ ఫ్యూచర్లో మన కలెక్టివ్ విషయంలో జరగబోయే మంచి విషయాలు ఏంటి? ఎస్, గుర్తింపు ఉంటుందండి. మీరు చేస్తున్న పనిలో గుర్తింపు ఉంటుంది. అండ్ అలాగే మీ వెనుక జరుగుతున్న అన్ని విషయాలు చాలా మటుకు మీకు ఏదైతే తెలియదో అవన్నీ కూడా తెలుస్తాయి అని చెప్తున్నారు. ఒక యంగ్ పర్సన్ ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారంట మీ వర్క్కి సంబంధించి, మీ ఇన్కమ్ సోర్స్కి సంబంధించి. బట్ అతను ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేరండి. ఇంజల్స్ ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? జస్టిస్ పక్కా అండి. మీ విషయంలో జస్టిస్ పక్కా, ఓకేనా? అందులో ఎలాంటి డౌట్ లేదు. జస్టిస్ జరిగి తీరుతుందని ఏంజల్స్ చెప్తున్నారు. ఏంజల్స్ ఇంకా చెప్పండి. ఎక్స్చేంజ్ ఎనర్జీ టు క్రియేట్ అబండెన్స్. మీకు ఏదైతే స్కిల్ వచ్చో ఆ స్కిల్ని ఇంకొకరికి నేర్పించండి.
మీరు ఎందులో అయితే టాలెంటెడో, సో ఏదైతే మీరు సొంతంగా నేర్చుకోగలరో ఆ స్కిల్ని ఇంకొకరికి నేర్పించండి. డ్యాన్స్ కావచ్చు, ఇంకొకరికి నేర్పించండి. సో దాని ద్వారా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్తున్నారండి. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న వారికి ఏంజల్ మీకు ఐడియా ఇస్తున్నారు. ఓకేనా, మీ యొక్క మీ టాలెంట్స్ మీద మీరు నమ్మకం ఉంచండి. మీరు అప్పటిలాగే లేరు, అప్పటికంటే కూడా చాలా బాగా నేర్చుకున్నారు, చాలా టాలెంటెడ్గా ఉన్నారు అని చెప్తున్నారు. మీ యొక్క ఇంట్యూషన్ అంటే ఫాలో అండి, అది మీకు కరెక్ట్గా గైడ్ చేసిందంటే ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పి. ఓకేనా, అండ్ ఎస్, మీరు చేస్తున్న పని ప్రాఫిట్ రావడానికి బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏదైతే ఉన్నారో ప్రాఫిట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా, చేసిన పని ఏమైంది, ఎక్కడి వరకు వచ్చిందని అస్తమాట్లు చెక్ చేసి స్ట్రెస్ అవ్వద్దు. ఓకేనా, సో టైం పడుతుంది, బట్ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చేస్తున్న పని ఉపయోగంగానే ఉంది, మీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఓకేనా, బీ బ్రేవ్ అండ్ ఆనెస్ట్ అండి. ఆనెస్ట్గా ఉండండి అండ్ బ్రేవ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, గ్రౌండెడ్గా ఉండండి. ఓకేనా, అండ్ ట్రస్ట్ ఇన్ ద అన్నౌన్. డివైన్ మీద నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా మీరు వెళ్తున్న రూట్లో మీకు హెల్ప్ చేస్తారు అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్ విషయాల్లో జరగబోయే మంచి విషయాలు ఏంటి, మన కలెక్టివ్ లైఫ్లో జరగబోయే మంచి విషయాలు ఏంటి. హై ప్రీస్టెస్, మీ యొక్క ఇంట్యూషన్ని మీరు వినండి. మీ ఇంట్యూషన్ మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుందని చెప్తున్నారండి. ఓకేనా, కొంచెం పేషెన్స్తో ఉండండి అండ్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేయడానికి ముందు ఆలోచించి చేయండి అని చెప్తున్నారు. మనీ రొటేషన్ విషయంలో ఎలాంటి బెంగ లేదండి, ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతారు. అండ్ ఎవరైతే ఒక పర్సన్ మిమ్మల్ని మీరు చేస్తున్న పని ఆపాలనుకుంటున్నారో మనీ వేరే వాళ్ళకి ఇచ్చి అది జరగదు అండ్ వాళ్ళు ఏ రకంగా కూడా మీతో గొడవ పెట్టుకోలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా, న్యూ బిగినింగ్ కనిపిస్తుందండి. జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, తిరిగి బిగినింగ్ చేస్తారంట, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారంట. రిలేషన్షిప్ విషయంలో అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఫర్గివ్నెస్ కూడా నీడెడే, పాతవన్నీ కూడా అక్కడే వదిలేయండి అని చెప్తున్నారు. ఓకేనా, కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ, దెబ్బలాటలు గొడవలు అయినప్పటికీ కూడా అది మీకు మంచే చేసింది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. చెప్పండి ఏంజల్స్, మీ లైఫ్లో పాజిటివ్ చేంజ్ అనేది రాబోతుందని ఏంజల్స్ చెప్తున్నారండి. సడన్గా సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సడన్గా చేంజ్ అయిపోతాయంట. అలాగే ప్రజెంట్ అయితే లక్ అనేది మీ సైడ్ ఉందండి, మీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. సో ఇంకా చేయాలి అని ఆలోచిస్తున్న వారు వాయిదా వేయొద్దు అని చెప్తున్నారు, స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. ఓకేనా, మీ టైం న్యూ బిగినింగ్ కనిపించింది ఆల్రెడీ, మీరు చేయాలనుకున్న పని స్టార్ట్ చేసేయండి అని చెప్తున్నారండి. అండ్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ డబ్బులు ఇచ్చి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు ట్రావెలింగ్లో అని చెప్తున్నారు. మీరైతే బయటకు ఎక్కడికి వెళ్ళరండి. అండ్ బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ లేకుండా చేద్దాము అని అనుకున్నారంట, బట్ అది కుదరలేదు. వేగంగా ఏదో విషయాల్లో చీటింగ్ చేద్దామని అనుకుంటున్నారంటండి, బట్ అది ఏది కుదరట్లేదు. డివైన్ కూడా వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వట్లేదు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.